నేననుకోవడం ఏంటి? లేకపోతే ఏంటి? ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉందంటే ఇద్దరం వెళ్ళాలని రాస్తే దిండుని తీసుకెళ్ళమంటున్నావేంటి? బర్త్డే పార్టీ ఉంది వెళ్ళాలని ఎవరికి చెప్పారు? లెటర్ రాసిన దిండుకే కదా. దిండుకి ఎవరైనా లెటర్ రాస్తాడా? ఎవ్వరూ రాయరు. నా తింగర్ నా మొగుడు దిండుకి లెటర్ రాశాడని నేనే ఆశ్చర్యపోయాను. నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఓవర్ యాక్షనా? ఎవరండి ఓవర్ యాక్షన్ చేసింది? కాఫీ తీసుకోండి అంటే మొహం తిప్పుకుంటారా? నా చేత్తో ఇస్తే మంచి నీళ్ళు కూడా తాగరా? ఇప్పుడేమో మీ ఫ్రెండ్ బర్త్డే అంటే నోటితో చెప్పడం మానేసి లెటర్ రాసి దిండు కింద పెడతారా? అంటే మీ కోపం వస్తే దూరం జరగాలి, అవసరం ఉంటే దగ్గరికి రావాలా? రావాలి. నేను చెప్పినట్టే వినాలి. ఎందుకు వినాలి? ఎందుకంటే నువ్వు నా బా 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 ఏంటి? ఇదిగో నాకు తిక్క రేపొద్దు చెప్తున్నా. ఏం చేస్తారు? టిక్కెరెగితే ఏం చేస్తారు? కొడతారా? కిచెన్ లోకి తీసుకెళ్లి గ్యాస్ లీక్ చేసి చంపేస్తారా? ఒంటి మీద కిరోసిన్ పోసి తగలు పెట్టేస్తారా? నేను మేడ మీద బట్టలు ఆరేస్తుంటే వెనక నుంచి వచ్చి కిందకి తోసేస్తారా? ఏయ్, నేను మాట్లాడిన దానికి నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా సంబంధం ఉందా? అంటే మీ మగవాళ్ళందరూ ఇలాగే బిహేవ్ చేస్తుంటారు కదా. ఇదిగో కోపంలో ఏదో ఒక మాట అన్నంత మాత్రాన ఎంటైర్ మగజాతి మీద ఇంత నింద వేయడమేం బాగోలేదు. అయినా మీరు మాత్రం డ్రమ్ములేసి చంపేచ్చా? మీరు చేసేది మాత్రం బాగుందే. అసలు ఏం చేశారండి ఇంత పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? ఏమైందిరా మీకు? కొట్టదే కొట్టదే, ఆపే, వద్దు. ఏమండి ఏమండి ఏమైందిరా? ఏమైంది? ఏమైంది చరణ్? ఎందుకు నన్ను కొట్టొద్దు కొట్టొద్దు అంటున్నావు? ఎవరు కొడుతున్నారు నన్ను? ఏరా ఏమైంది? ఏం లేదండి, మా ఆయన అప్పుడప్పుడు సరదాగా కామెడీలు చేస్తూ ఉంటారు. అంటే అందరూ సైలెంట్ గా ఉన్నారు కదా, కొంత సందడి తీసుకొద్దామని చెప్పి ఇలా చేస్తూ ఉంటారనమాట. ఓ అవునా? తనొచ్చి మీ ఆయన్ని కౌగిలించుకుంది కదా, ఆ కోపంతో మీరు కొట్టారేమో అని వాడు ఫీల్ అయ్యి అరుస్తున్నాడేమో అనుకున్నాం. నువ్వు కరెక్ట్ గానే అనుకున్నావురా. ఏదేమైనా భార్యలకి జలసే ఎక్కువరా, వీళ్ళతో పడలేము. అవునరా బాబు, పెళ్లి చేసుకుని తప్పు చేసావు. వీడు తెలివైనడు కాబట్టి పెళ్లి చేసుకోలేదు. ఏం తప్పు చేశారండి పెళ్లి చేసుకుని? అంటే మీ గురించి కాదు, కామన్ గా భార్య సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉన్నావు అనుకో, ఏం పని లేదా ఇంట్లో ఉన్నావో అంటారు. అదే ఆలస్యంగా వచ్చావు అనుకో, ఇప్పటిదాకా బయట ఏం చేస్తున్నావో అంటారు. ఏం కాదు, ఈ మగవాళ్ళు మా మీద నిందలు వేయడానికి చూస్తూ ఉంటారు. మీరు ఎంతైనా చెప్పండి, పెళ్లి చేసుకోవడం అంటే పెద్ద తప్పు చేసినట్టే. లేదండి, పెళ్ళనేది చేసుకోకపోతేనే తప్పు చేసినట్టు. నిజానికి పెళ్ళంటే ఇద్దరు అవసరాల కోసం కాదండి, ఒక ధైర్యం కోసం. మనతో ఎవ్వరున్నా లేకపోయినా నాకు తనుంది, నేను తనకున్నాను అని లైఫ్ లాంగ్ ఇద్దరూ కలిసి హ్యాపీగా, ఒంటరితనం లేకుండా ఇద్దరూ కలిసి లైఫ్ లీడ్ చేయొచ్చు అనే ధైర్యం కోసం. ఈ ఏజ్ లో ఉన్నప్పుడు అందరికీ అనిపిస్తుందండి, పెళ్లితో అవసరం ఏముంది, నా కష్టం నేను పడుతున్నాను, నా సంపాదన నేను సంపాదించుకుంటున్నాను, నా ఎంజాయ్మెంట్ నేను చేసుకుంటున్నాను అని. అది ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు. నా లైఫ్ ని నేను లీడ్ చేసుకుంటున్నప్పుడు ఒకరి కింద బతకాల్సిన అవసరం నాకేముంది, ఒకరు చెప్పు చేతుల్లో ఉండాల్సిన అవసరం నాకేముంది, ఒకరు చెప్పినట్టు వినాల్సిన అవసరం నాకేముంది అనుకుంటారు. కానీ ప్రతి మనిషి జీవితంలో ఒక స్టేజ్ వస్తుందండి. అప్పటి వరకు లైఫ్ లో పెట్టుకున్న గోల్స్ ని రీచ్ అయిపోతాము. డబ్బుంటుంది, మంచి జీవితము ఉంటుంది, పెద్ద పెద్ద బంగ్లాలుంటాయి, కార్లుంటాయి, చుట్టూ పని వాళ్ళుంటారు, అందరూ ఉంటారు. కానీ ఆ సమయంలో మన కళ్ళు వెతుకుతూ ఉంటాయి, మన అనేవాళ్లు ఏది. అప్పటి వరకు మనకు మనమే మనవాళ్లు అంటూ మనకెందుకులే అని అన్నట్టుంటుంది. కానీ ఆ స్టేజ్ వచ్చిన తర్వాత ఆ మనం అనే మాటకి ఇంపార్టెన్స్ వస్తుంది.
మన అనేవాళ్ళు కావాలి అనిపిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక ఇంటి ముందు ఒక పెంకుటిల్లు అరుగు మీద ఒక మనవడు వాళ్ళ తాతగారితో ఆడుకుంటూ ఉంటాడు. ఆ తాత అతనికి గుర్రమైపోతూ ఉంటాడు, ఆడిస్తూ ఉంటాడు. అది చూసినప్పుడు మనకి ఇలా ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అరే, మనం కూడా పెళ్లి చేసుకుని ఉంటే మనకి ఒక భార్య ఉండేది, పిల్లలుండేవాళ్ళు. వాళ్ళకి ఇలా పిల్లలు పుడితే వాళ్ళతో పాటు నేను ఇలా ఆడుకునేవాణ్ణి కదా అనిపిస్తుంది. అదంతా చాలా అందంగా కనిపిస్తుంది. వెంటనే అది మిస్ అయిపోయాము అన్న బాధ కూడా అనిపిస్తుంది. ఇవాల్టి గురించి ఆలోచించే మనమందరం రేపటి గురించి కూడా ఒక్కసారి ఆలోచిస్తే అసలైన ఆనందాలు మనకెప్పుడూ అవసరం పడతాయి, ఎప్పుడూ మన మనసు కోరుకుంటుంది అనేది తెలుస్తుందండి. సో ఎవరైనా ఉన్నంతకాలం ఆనందంగా ఉండాలి అంటే మన అనేవాళ్ళు మనతో ఉండాలి. వాళ్ళని మనమే సంపాదించుకోవాలి. అవన్నీ పెళ్లి చేసుకుంటేనే వస్తాయి. మీరు చెప్పేది నిజంగా 100% కరెక్ట్ అండి. ఈ ఏజ్ లో కాదు, నిజమైన ఆనందాలన్నీ అనుభవించాల్సింది అప్పుడే కదా మన చుట్టూ మనుషులు ఉండాల్సింది. నిజంగా చాలా బాగా చెప్పారు. సరేరా బర్త్డే బాయ్, కేక్ కట్ చేద్దామా? ఇంకా కేక్ రాలేదురా.